So, good morning. So, we are almost packed. Today is 9th Feb. మార్నింగ్ అవుతుంది 7 AM. సో ప్లాన్ ఉండే 6 AM కల్లా బయలుదేరాలని, బట్ చలి వల్ల మేము కొంచెం టైం తీసుకున్నాం. బట్ ఎనీహౌ, గుడ్ టు గో నౌ. వీఆర్ ఆల్ సెట్. సో ఫస్ట్ నా ప్లాన్ ఉండే కంప్లీట్లీ కోస్టల్ రోడ్ తీసుకుందామని, బట్ ఇప్పుడు కానీ లోకల్ వాళ్ళని అడిగితే వాయా కోస్టల్ రోడ్ వెళ్ళాలంటే 3 to 4 టోటల్ జెట్టీస్ తీసుకోవాలి. అంటే వాటర్ క్రాసింగ్ ఉంటుంది. సో ఆ వాటర్ క్రాసింగ్లో జెట్టి కోసం వెయిట్ చేయాలి, అండ్ ఆ జెట్టి వచ్చినప్పుడు మనం, సో అది టైం కన్స్యూమింగ్ కొంచెం. సో అందుకని నార్మల్ రూటే ప్లాన్ చేస్తున్నా, వాయా హైవే. ట్రావెల్ టైం తగ్గిపోతుంది నాకు. ఓకే, చలి అంత ఏం లేదు. మార్నింగ్ కొంచెం చలి ఉండే 6 o'clockకి, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గినట్టుంది. సో నాట్ ఫీలింగ్ దాట్ కోల్డ్. ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇక్కడ కొంకణ్ సైడ్ ది సైలెన్స్ అండ్ ది పీస్. అంటే ఎటు పోయినా సరే చాలా పీస్గా ఉంది, అండ్ ఎక్కువ జనాలు లేరు ఇక్కడ. చాలా లిమిటెడ్ పబ్లిక్ ఉన్నారు. టూరిస్టులు కూడా ఎక్కువ రారు ఇక్కడ, చాలా లిమిటెడ్గానే వస్తారు. ఎందుకంటే చాలామందికి అసలు కొంకణ్ది బ్యూటీ కూడా తెలియదు. చాయ్ తాగుదాం కొంచెం. కొంకణ్ది ఏదో స్పెషల్ చాయ్ ఉంది అనుకుంటా, ఇక్కడ గులాచా చాయ్ అని రాస్తుంది. లెట్స్ సీ ఎట్లుంటుందో టేస్ట్. చాయ్ అండ్ శుభం వల్ల మమ్మీ పంపించిన టెప్లా ఆకలేద్దాం బాగా. సో భగవాన్ కేబుల్ తిని చావాలా మంచిగా అతను తుబ్బా గులాచా చాయ్ అంటారు. అండ్ ఇటుకల సన్ రైజ్ అండ్ బూలి. వాట్ నైస్ వ్యూ. చాయ్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. కొంచెం నేను దాని మసాలా కూడా తీసేసుకున్నా తన దగ్గర నుంచి పింటి కోసం. చాలా బాగున్నది చాయ్ మాత్రం. మంచి సన్ రైజ్ కూడా చూసినాం, చాయ్ దొరికింది మంచిది. మసాలా మాత్రం ఎక్సలెంట్గా ఉండే చాయ్ది. నేను అడిగిన కొంచెం అమ్ముతారా తీసుకుందామని, బట్ ఆడు అన్నాడు ఇది మాది హోమ్ మేడ్, సో మేము అమ్మమని. బట్ అడిగితే కొంచెం ఇచ్చిండనమాట. శుభం కనిపిస్తలేడు వెనకాల నాకు. ఎప్పుడైనా సరే మనం గ్రూప్లో వెళ్తున్నా, డ్యూ వెళ్తున్నా, మనతో పాటు ఉన్న రైడర్స్ మన రేర్ వ్యూ మిర్రర్లో కనిపించేటట్టే ఉండాలి. కనిపించట్లేదంటే లిటిల్ స్లో డౌన్ అండ్ లుక్, వెయిట్ ఫర్ హిమ్. ఇంకా చాలాసేపటి వరకు కనిపించట్లేదు అంటే జస్ట్ మేక్ అ కాల్, స్టాప్ అండ్ మేక్ అ కాల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఈచ్ అదర్స్. ఇంకా రావట్లేదు, ఆగిపోయిందా ఎక్కడైనా? ఓకే, ఈజ్ దే. కెమెరా ఇట్లా సెటప్ చేస్తుండేమో. నా హార్న్ ఏమో పని చేయట్లేదు మళ్ళీ. సేమ్ ఎవ్రీ డే ఈ ప్రాబ్లం అవుతుంది నాకు. ఇప్పుడు వెళ్ళంగానే నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఒకసారి చూపించుకోవాలి, దీని ప్రాబ్లం ఏంటిదో కనుక్కోవాలి. ఏమైనా ఉందా ఈ సీన్? వావ్, వాట్ a scene. Oh my god. ఆ కొండలేంటి, ఆ మిస్ట్ ఏంటి, పక్షులు, సన్ రైజ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. మేము జస్ట్ ఒక వోల్ఫ్ని చూసినాం రోడ్ పైన. రికార్డ్ చేయలే నేను. అది చిన్నగా ఉండే, కుక్ అనుకున్నా ఫస్ట్ దూరం నుంచి, అందుకే రికార్డ్ కొట్టలే. దగ్గరికి చూస్తే ఫాక్స్ ఉండేది. ఓ
ఎప్పుడు ఇట్లే అవుతుంది. ఎప్పుడైతే రికార్డింగ్ ఆఫ్ ఉంటుందో అప్పుడే ఏదో ఒకటి కనిపిస్తుంది నాకు. మన క్రూజ్ కంట్రోల్ ఆన్, కంప్లీట్ హైవే, ఓపెన్ స్ట్రెచెస్, అండ్ హియర్ వి గో. ఖేడ్ నుంచి లోపలికి లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు మేము పోతున్నాం హరిహరేశ్వర్ సైడ్. సో హరిహరేశ్వర్లో ఒక శివ్ టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్. దానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. అది కూడా చూసేసి ఇక అక్కడ నుంచి డైరెక్ట్ ముంబై. మా చుట్టుపక్కల మొత్తం కొండలే కొండలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మౌంటైన్స్. ఒక్కొక్క మౌంటైన్ ఎక్కుతున్నాం, దిగుతున్నాం, ఘాట్సే ఘాట్స్ అన్నీ. ఇక్కడ కూడా రోడ్ వైడ్ చేస్తున్నట్టున్నారు. మొత్తం ఎర్ర మట్టితో నిండిపోయింది రోడ్ అంతా. రోడ్ కండిషన్ is not that good, but the ghats are very nice. Different last 2 hours నుంచి కంటిన్యూ రైడ్ చేసిన తర్వాత ఈ వ్యూ దొరుకుతుంది నాకు. వాట్ వ్యూ! 1.5 hour నుంచి కంటిన్యూ ఘాట్సే ఉన్నాయి. మేము కొండలు ఎక్కుతున్నాం, కొండలు దిగుతున్నాం, కొండలు ఎక్కుతున్నాం, దిగుతున్నాం. ట్విస్టీస్. నేను రికార్డింగ్ చేయలేదు ఎక్కువసేపు, బట్ ఆఫ్టర్ ఆల్ దీస్, వెన్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ అమేజింగ్ వ్యూ, మనసు హ్యాపీగా అయిపోతుంది. దీనికోసమే రైడింగ్ చేసేది. Last 2 days we were enjoying the Konkan coastal roads, ప్రశాంతమైన కోస్టల్ రోడ్స్. అండ్ టుడే మేము వ్యాలీస్ని చూసామన్నమాట. మొత్తం కంప్లీట్ వ్యాలీస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ 3 days was totally worth it. 1.5 hour కంటే ఎక్కువనే అయినట్టుంది. మేము కంటిన్యూ రైడ్ చేస్తున్నాం, స్టాప్ లేకుండా. సో ఇది లాస్ట్. ఇది ఒక్కటి అయిపోతే వి విల్ టేక్ బ్రేక్. ఈ జట్టి దిగిన తర్వాత ఎక్కువ లేదు, ఒక 4 kilometers ఏమో ఉంది. సో వి ఆర్ హియర్. లుక్ ఎట్ దిస్ ప్లేస్. Oh my God. किती? 2 है. एक सिंगल सीट है, एक डबल सीट है. ఒక బైక్ అండ్ ఒక రైడర్తో సహా 65 rupees. సో ఒక పిలియన్ ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి పిలియన్కి 20 rupees. సో 65 2 బైక్స్కి 130 అండ్ 20 rupees 1 పిలియన్. సో టోటల్ 150 rupees పడింది. సో గుడ్. సో మనం అటు సైడ్కి వెళ్తాం స్ట్రైట్. దెన్ అక్కడ నుంచి మేబీ అక్కడే ఎక్కడో ఉంది టెంపుల్, లోపల దగ్గరనే ఉంది, ఎక్కడ దూరం లేదు. సో లెట్స్ చలో పైకి ఎక్కుదామా. సో ఫైనల్లీ ఇప్పుడు హరిహరేశ్వర్కి జస్ట్ కొద్దిసేపే దూరం చెట్టిలోకి వచ్చున్నాం ఇప్పుడు. దీని తర్వాత ఈ లాస్ట్ స్టాప్ మాది. దీని తర్వాత డైరెక్ట్ ఇంటికే వెళ్తాం ఇక. సో ఇక్కడ ఒక 1-2 hours ఉంది మొత్తం టైం స్పెండ్ చేసేసి. ఇప్పుడు అవుతుంది 1 o'clock. సో ఇంకొక మేబీ 15-20 minutes పడుతుంది మాకు ఇక్కడ రీచ్ అవ్వడానికి మందిర్కి. ప్లానింగ్ ఉంది 3 o'clock ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని, స్టార్ట్ అవుదామని ముంబై కోసం. అండ్ నైట్ 8 or 9 PM వరకు
ఇంటికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా ప్లానింగ్ చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. సో జెట్టి దిగేసినాం. థింక్ అక్కడ ఒక బ్రిడ్జ్ తయారవుతుంది. సో మేబీ ఆ బ్రిడ్జ్ తయారైనాక ఈ జెట్టి పని కూడా తగ్గిపోతుంది. ఇక అందరు ఆ బ్రిడ్జ్ పైన ఎక్కేసి వచ్చేస్తారు. అండ్ ఆ బ్రిడ్జ్ డైరెక్ట్ మందిర్ దగ్గరనే దిగిపోతుంది అనమాట. ఫస్ట్ టైం నేను అంటే ఇంత పెద్ద ట్రిప్ని నేనే ప్లాన్ చేసిన. ప్రతిదీ కూడా ఎక్కడ మనం వెళ్ళాలి, ఏ ప్లేస్ చూడాలి ఏంటి అని. అండ్ సమ్హౌ 100% కంటే ఎక్కువనే హ్యాపీ ఫీల్ అవుతున్నా ఈ ఇంత మంచి రైడ్ ప్లాన్ చేసిన అని. ఇప్పటివరకు ఏది కూడా డిసిజన్ అంటే ఇది రాంగ్ డిసిజన్ అని అనిపించలే. అందులో కొన్ని ప్లేసెస్ అసలు చాలామందికి తెలియవు. నేను ఇంటర్నెట్లో చాలా సర్చ్ చేసి మరి దాని గురించి డీటెయిల్స్ తీసుకొని లొకేషన్స్ ప్లాన్ చేశా. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దర్శనంకి వెళ్తాం. ఇక్కడనే తినేసి ఇక డైరెక్ట్ ఇంటికి స్టార్ట్. ఇక్కడ అన్ని మంకీస్ ఉన్నాయి. అన్ని మంకీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కూడా. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే త్రిమూర్తి అంటారు కదా మనం, బ్రహ్మ విష్ణు మహేష్. సో వాళ్ళ ముగ్గురుతోన బ్లెస్సింగ్స్ లాగా ఈ టెంపుల్ని పూజిస్తారనమాట ఇక్కడ. సో చాలా కాలం నుంచి ఇక్కడ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రకి ఒక ఏమంటారు ప్రొటెక్టర్ లాగా ఇది హరిహరేశ్వర టెంపుల్ అనమాట. అండ్ మన శివాజీ మరాఠా ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో శివాజీ, బాజీరావు, పేష్వా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవారు అనమాట బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి. సో అందుకని ఈ టెంపుల్కి ఒక మహత్వం ఉంది. సో చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు దర్శనం కోసం. 2 టెంపుల్స్ ఉంటాయి. ఇది హరిహరేశ్వర్ మందిర్ అండ్ కాలభైరవ్. ఫస్ట్ కాలభైరవ్ది ఇక్కడ మాన్యత ఎట్లా అంటే కాలభైరవ్ది ఫస్ట్ దర్శనం తీసుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి ఎంట్రీ కొడతారనమాట. ఫైనల్ స్టాప్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ హోమ్. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్కువ షూట్ చేయ, ఎందుకంటే సేమ్ అదే హైవే ఉంటుంది. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే షూట్ చేస్తా, లేదంటే ఇక డైరెక్ట్ ఇంటి దగ్గర కలుద్దాం. ఇక్కడ అన్ని మర్రి చెట్లే ఉన్నాయి. నాకైతే లెఫ్ట్ సైడ్ మొత్తం మర్రి చెట్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ మాన్గావ్ క్రాస్ చేసినాం. ఇక్కడ నుంచి ఇంకో 130 కిలోమీటర్స్ ముంబై మా ఇల్లు. 3 అవర్స్ చూపిస్తుంది, బట్ నాకు అనిపిస్తలే 130 కిలోమీటర్స్కి 3 అవర్స్ కావాలని. ఐ హోప్ త్వరగా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నా. ఇప్పుడు అవుతుంది 4:30 అరౌండ్ అవుతుంది. సో మ్యాక్స్ 7 లోపు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. హోప్ 3 days and over 890 కిలోమీటర్స్ తర్వాత ఫైనలీ రీచింగ్ హోమ్. మన ఇండియన్ రైడర్స్, బైకర్స్ది చాలా మంది 100% అనుకోండి అందరిది డ్రీమ్ రైడ్ ఉంటుంది లదాఖ్. బట్ ఐ వుడ్ సే one time, one day, once in life, try this Konkan ride. You would never regret it. ఇన్ కేస్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అంటే
ముంబైలో ఉన్నారు, రైడింగ్ చేస్తారంటే డూ కనెక్ట్ విత్ మీ. విల్ డెఫినెట్లీ రైడ్ టుగెదర్ అండ్ బిల్డ్ అ గుడ్ తెలుగు రైడింగ్ కమ్యూనిటీ. మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు, బట్ ఇలా లాంగ్ రైడ్ తర్వాత ఇంటికి దగ్గరలో ఇంటికి వచ్చే టైంలో ఆనందం డిఫరెంట్. ఫైనలీ at home. Done. Hulk is back home. So, done for this vlog. Hope you enjoyed this. మీరందరూ ఈ రైడ్ని ఎంజాయ్ చేసినట్టు అనుకుంటా. If you enjoyed this, if you liked it, please comment and hit the like button and let me know. बहुत अच्छा लगा राइड करके, मजा आ गया। Finally, फाइनली वी आर होम। home. Thank you so much. Goodbye. Next trip, next vlog వరకు keep follow and hit the subscribe button. మన తెలుగు బైకర్. ఆరా